రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవల తెలంగాణలో ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇరాన్ అంటే అంత ఇష్టంగా ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఇరాన్కి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నారు. ఆవిడలా అనగానే ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మజ్లిస్ నాయకులు వీళ్ళందరూ కూడాను ఆల్మోస్ట్ ఆమెపై దాడి చేసినంత పని చేశారు, ప్రకటనల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ఇదే మాటను పాకిస్తాన్ యొక్క పాలకుడు కాని పాలకుడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇదే మాట అన్నాడు. ఆయన ఒకవేళ గనక షియాలందరూ ఇరాన్ని ఇష్టపడ్డట్టయితే వాళ్ళు ఈ దేశాన్ని వదిలేసేసి ఇరాన్కి వెళ్ళవచ్చు, ఇరాన్ పక్షాన యుద్ధం చేయవచ్చును. ఆయన ఈ సమావేశాన్ని రంజాన్ ముందరి రోజు జరిగేటటువంటి ఇఫ్తార్ కార్యక్రమంలో షియా సున్నీ అన్ని పక్షాలకు చెందినటువంటి నాయకులను పిలిచి, మతనేతలను పిలిచి, సైనికాధికారుల్ని పిలిచి వాళ్ళ మధ్య ఈ ప్రస్తావన రాగానే ఈ మాట అనేసేశాడు. మీకు ఇరాన్ పక్షాన పోరాడాలని ఉంటే ఈ దేశం వదిలి ఇరాన్ వెళ్ళిపోండి, ఇరాన్ పక్షాన పోరాడండి, మాకేమి ఇబ్బంది లేదు అన్నాడు. అయితే ఇది అనడం చాలా తేలిక. అక్కడ ఉన్నటువంటి షియా నాయకులు, షియా మత నాయకులు, ముఖ్యంగా అల్లామా నజీర్ అబ్బాస్ తక్వీ, ఆయన ఆసిం మునీర్ని నిలువరించేందుకు, తన వాదన వినిపించేందుకు పదే పదే ప్రయత్నం చేశారు. కానీ ఆసిం మునీర్ వినిపించుకోలేదు. 1 గంట పాటు ఏకబిగిన ప్రసంగించి ఇరాన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇరాన్కి వెళ్ళిపోండి అన్నారు. అయితే ఈ మాట అనడం చాలా తేలిక. పాకిస్తాన్ పరిస్థితి చాలా తక్కువ మందికి తెలుసు. పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 3 లక్షల మంది షియాలు ఉన్నారు. ఈ 3 లక్షల మంది షియాల్లో అధికారులు ఉన్నారు, జవాన్లు ఉన్నారు. వీళ్ళందరూ గనక తిరుగుబాటు చేస్తే పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఏంటి? అందున పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి షియాలను గనక చూస్తే తురి అనేటటువంటి తెగకు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్కి దగ్గరగా ఉండేటటువంటి కుర్రం ఏజెన్సీలోని పార్చినార్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, చాలా షియా భావాలు కలిగినటువంటి వ్యక్తులు, చాలా ఖచ్చితంగా షియా విధానాల్ని పాటించే వ్యక్తులు. వీళ్ళు భారీ సంఖ్యలో సైన్యంలో ఉన్నారు. అదేవిధంగా బంగాష్ అనేటటువంటి పఠాన్ తెగ ఉంది, వీళ్ళు కూడా షియా. హజారాలు చాలా పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నారు. హజారాలందరూ కూడాను మంగోలియన్ మూలానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా షియాలు. వీళ్ళతో పాటు పంజాబ్లోని షియాలు ఉన్నారు. అదేవిధంగా గిల్గిట్ అండ్ బల్టిస్తాన్, ఈ 2 ప్రాంతాలు, పాకిస్తాన్ దాన్ని గిల్గిట్ బల్టిస్తాన్ అనే పేరుతో పిలుస్తుంది, ఆక్రమిత కాశ్మీర్లోని భూభాగము. వీళ్ళందరూ షియాలు, అత్యధికులు. సైన్యంలో కూడా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. 3 లక్షల మంది సైనికులు, బంగాష్లు కావచ్చు, తురి కావచ్చును, లేకపోతే హజరాలు కావచ్చును, గిల్గిటీలు కావచ్చును, బల్తీలు కావచ్చు, వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది? పాకిస్తాన్ సైన్యం పరిస్థితి ఏమవుతుంది? పాకిస్తాన్ జనాభాలోనే ఒక 22 నుంచి 25% మంది షియాలు. అలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్య చేయటము ఒక రకంగా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. నిజానికి ఈ విషయంలో పాకిస్తాన్ దేశభక్తి ఇటువంటి విషయాలు మాట్లాడి ఉండవలసింది. కానీ ఆసిం మునీర్ ఆర్మీ చీఫ్ ఆయన మాటే చెల్లుతుంది. కాబట్టి షియాలందరినీ ఇరాన్కి వెళ్ళిపోమని అన్నారు. షియాల చాలా పెద్ద నాయకుడైనటువంటి మౌలానా అబ్బాస్ హస్నైన్ గర్దేజీ, ఆయన కూడా ఆసిం మునీర్ స్టేట్మెంట్ని చాలా తీవ్ర పదజాలంతో విమర్శించి, ఒక దేశం యొక్క కీలకమైనటువంటి స్థానంలో ఉన్న నాయకుడు మాట్లాడవలసినటువంటి భాష ఇది కాదు అని చెప్పి ఆయన అన్నారు. నిజానికి ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి షియాలు చాలామంది ఇరాన్ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అది. దాదాపు 400-500 సంవత్సరాలుగా షియాలందరూ కూడాను ఇరాన్ వైపు చూస్తూ ఉంటారు. మన దేశంలో ఉన్నటువంటి షియాలు కార్గిల్ ప్రాంతానికి వెళితే ఇంటింట కార్గిల్ ముస్లిముల ఇళ్లలో ఇరాన్ యొక్క అయతుల్లా ఫోటో ఉంటుంది.
చాలా పెద్ద సంఖ్యలో. లక్నోలో ఇరాన్ నుంచి ఏ పెద్ద నాయకుడు వచ్చినా ఆయన లక్నోకి తప్పనిసరిగా వస్తాడు. జమ్మూ కాశ్మీర్లోని బద్గాం, కుల్గాం ప్రాంతాలకు వెళ్తారు, ఎందుకంటే అక్కడ షియాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమయంలో చూపించాల్సినటువంటి విచక్షణ కూడా ఆసిమ్ మునీర్ చూపించలేదు. దీనికి వాస్తవంగా కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీకి మొదటి నుంచి కూడాను డబ్బులు సౌదీ అరేబియా నుంచి వస్తున్నాయి, ఇరాన్ నుంచి రాలేదు. పొరుగు దేశమైనటువంటి ఇరాన్ నుంచి ఫైనాన్షియల్ ఫండింగ్ సపోర్ట్ లేదు. ఫండింగ్ సపోర్ట్ అరబ్ దేశాల నుంచి వస్తుంది. అరబ్ దేశాలు వహాబీ సున్నీ తెగకు చెందినటువంటి వాళ్ళు. ఈ వహాబీ సున్నీ ఆలోచన విధానం నుంచే జియావుల్ హక్ సమయంలో సైన్యాన్ని సున్నీకరణ చేశారు. అదేవిధంగా లష్కర్ తోయబా కావచ్చు, జైషే ముహమ్మద్ కావచ్చు, తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చును, వీళ్ళందరూ కూడాను సున్నీ అతివాద ఉగ్రవాద గ్రూపులు. వీటిలో షియాలు లేరు. కాబట్టి డబ్బులు సౌదీ నుంచి వస్తున్నాయి కాబట్టి సున్నీ వహాబిజం పెరుగుతూ వచ్చింది. అనేక సంవత్సరాలుగా జియా సమయం నుంచి అదే పరంపరను ఆసిమ్ మునీర్ కొనసాగిస్తున్నారు. దేశము రెండు ముక్కలైనా పర్వాలేదు నాకు, కానీ సున్నీ ఆధిపత్యము కొనసాగాలన్నటువంటి ఆలోచన ఆసిమ్ మునీర్ది. తమాషా ఏంటంటే అసలు పాకిస్తాన్ ఏర్పాటులో చాలా కీలక పాత్ర వహించిన వాళ్ళలో సున్నీలు తక్కువ. మొహమ్మద్ అలీ జిన్నా షియా ఇస్మాయిలీ ఖోజా సంప్రదాయానికి చెందినవాడు. సర్ జఫరుల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన వాస్తవానికి అహ్మదియా, ప్రస్తుతం అహ్మదియాల్ని ముస్లింలుగా కూడా భావించరు. ఇలాంటి నాయకులు ఎక్కువగా ఉన్నారు. కానీ ఈరోజు అవసరమైతే షియాలు పాకిస్తాన్ వదిలి ఇరాన్ కోసం ఫైట్ చేయండి పోండి అని చెప్పారు. అయితే కొసమెరుపు ఏంటంటే ఆసిమ్ మునీర్ భార్య షియా మతస్థురాలు. ఆమె పేరు సయ్యదా ఇరుమ్ ఆసిమ్. ఈ సయ్యదా ఇరుమ్ ఆసిమ్ షియా మతస్థురాలు. ఆమె అన్నదమ్ములు, తండ్రి వీళ్ళంతా కూడాను షియా విధానాన్ని పాటించేవాళ్ళు. ఇప్పటికీ కూడాను దే ఆర్ ప్రాక్టీసింగ్ షియాస్. తన భార్యను కూడా ఇరాన్లో యుద్ధం చేయటం కోసం ఆయతుల్లాకి మద్దతుగా యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ వదిలిపెట్టి ఇరాన్కి వెళ్ళిపోమ్మని ఆసిమ్ మునీర్ చెప్పగలడా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.